జనసేనాని పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ చేసి ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి ఆకాంక్షించిన పరిస్థితి. మరోవైపు అంబటి రాంబాబును ఉద్దేశించి గోరంట్ల బుచ్చ చౌదరి తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యుడు సీనియర్ నేత చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు గుంటూరు నుంచి ప్రముఖ న్యాయవాది రజనీ గారు. నమస్తే మేడం. టీడీపీ సీనియర్ నేత పాలిట్ బ్యూరో సభ్యుడు అయినటువంటి రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి వ్యాఖ్యలు, మాకు అధికారం ఉంది, ఎవరినైనా అడ్డంగా నరికేయగలం, అంబటిని అయినా సరే గుమ్మటైనా సరే ఎవరినైనా సరే తాట తీయగలం, అడ్డంగా నరికేయగలం. ఇది ఆయన చేసినటువంటి తీవ్రాతి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు. నిన్న అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. అంటే ఎలా చూడాలి ఇవి? సార్ ఇక్కడ ఒక బుచ్చయ్య చౌదరి గారు ఇప్పటికి ఒక 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారండి. ఆయన ఏ అవునండి. కాన్స్టిట్యున్సీ? రాజమండ్రి రాజమండ్రి సిటీ అండి. ఫస్ట్, తర్వాత రాజమండ్రి రూరల్. ఏదైనా కానీ రాజమండ్రి సీటు ఎవరికి ఇవ్వరండి. అప్పట్లో మాకు మేము జనసేనలో ఉన్నప్పుడు పాపం కందుల దుర్గేష్ గారికి ఆ సీటు అని అనుకున్నాం. ఆయన అక్కడే కూడా ప్రచారం చేసుకున్నారు. కూటమిలో ఉన్నప్పటికీ అతనికి ఇవ్వాలండి అన్నప్పటికైనా బుచ్చయ్య చౌదరి గారు మొండి పట్టు పట్టి వెటనబో నాకు ఈ సీటే కావాలి, నేను అనుకున్నది అవును. జరగాల్సిందే అంటూ కూడా చాలా ప్రగల్భాలు పలికారు. నాకు చాలా డౌట్ వస్తుంది, వీళ్ళకి వారసులు లేరా అండి? ఎందుకంటే 7 సార్లు ఇతనే ఎమ్మెల్యేనా? లేరండి, ఇతను ఆయనకి ఇతను కొడుకులు లేరు. ఆయనకి ఒకే కుమార్తె ఉంది, యుఎస్ లో ఉంటది ఆమె. అదేంటో వాళ్ళ కుమార్తె మాత్రం యుఎస్ లో పౌరసత్వం తెచ్చుకొని అక్కడ ఉండడం ఏమన్నా. ఇక్కడ అక్కడ రాజకీయాల్లోకి మహిళలకి ముందుపేట వేస్తానన్న బుచ్చయ్య చౌదరి గారు వారి కూతురిని కూడా రాజకీయాల్లో దింపి చక్కగా ఒక ఎమ్మెల్యేగా చేయాల్సింది. ఆయనే 7 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే అయిపోయి ఈ రోజు ఆ వయసుకి. సార్ నాకు ఎప్పటి నుంచో ఒక పార్లమెంట్ లో ఒక ప్రశ్న సంధించాలనిపించింది సార్, అక్కడ ఉండే ఎంపీలతో అడిగించాలనిపిస్తుంది. అంటే రాజకీయానికి రిటైర్మెంటే లేదా సార్? అంటే గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక 62 ఏళ్ళు లేకపోతే 60 నుంచి 62 పెంచినారు కదా. మరి ఇదేంటి సార్ 70 ఏళ్ళు 75 ఏళ్ళు ఒకళ్ళే ఎమ్మెల్యేలు ఒకళ్ళే సీఎంలు వీళ్ళే ఇలా అయిపోతుంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎప్పుడు సార్ అవకాశం ఇస్తారు? ఇప్పుడు ఆ బుచ్చయ్య చౌదరి గారి కాన్స్టిట్యున్సీలో పనిచేసిన వాళ్ళు ఎప్పుడు ఆయన వెనకాల జెండాలు మోయడమే కానీ ఏదో ఒకసారన్నా సరే వారి వెనక ఉండే వారికి అవకాశం రాదా సార్? అందుకనే అవును. దీంట్లో నాకు కాంగ్రెస్ చూస్తే భలే ముచ్చట అనిపిస్తుంది సార్. ఒకసారి ఒకరిని సీఎం గా ఉంచుతారు, తర్వాత ఇంకొకరిని సీఎం గా ఉంచుతారు, తర్వాత ఇంకొకరిని సీఎం గా ఉంచుతుంటారు. అదే కానీ రాజకీయ వారసత్వం అనుకోండి, 4 సార్లు సీఎం గా ఉంది ఒకేసారి చంద్రబాబు గారి కదా. సో ఇట్లా ఇట్లా ఏదైతే బుచ్చయ్య చౌదరి గారు వయసు రీత్యా అసెంబ్లీలో కూడా ఇలాగే రఘురామ కృష్ణరాజు గారు అనుకుంటండి ఆ పదాన్ని కూడా తీసేసినారు కదా అసెంబ్లీలో పెట్టిన ప్రస్తావన. అవును. పాపం జగన్ గారు కాళ్ళు పైన తల కింద పెట్టి ఒక ఒక పందిని కొట్టినట్టు కొట్టారు అంటూ పాపం గౌరవ డిప్యూటీ స్పీకర్ గారి ముందే ఆయన గురించి ఆయన ముందే ఆయన పందితో పోల్చిన ప్రస్తావన చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి అసెంబ్లీ సాక్షిగా జరిగింది సార్. సో అదే మాదిరిగా చిరంజీవి గారి గురించి ఆయన మాట్లాడడం వెంటనే ఏదైతే బాలకృష్ణ గారు హా 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 అనుకుంటా అదేదో బోయపాటి సినిమా డైలాగ్ చెప్పినట్టు అసెంబ్లీలో ఉన్నారా లేకపోతే ఏదైనా సినిమా షూటింగ్ లో ఉన్నారో కూడా మరచి కళ్ళు నెత్తికెక్కినాయి అంటాం కదా. కాదు కాదు, కళ్ళ జోడు విగ్గు మీద ఎక్కి 2 చేతులు జేబులో పెట్టి కాళ్ళు ఎగరేస్తూ మాట్లాడినట్టుగా ఆయన మాటలు ఆయన మాట ధోరణి ఇదంతా బుచ్చయ్య చౌదరి గారి మాటల వల్ల జరిగినటువంటి సంఘర్షణ డిస్కషన్. అదే బుచ్చయ్య చౌదరి గారు మళ్ళీ వెలుగులోకి వచ్చి నరికేస్తాం పొడి చేస్తాం అంటే రోజు కోళ్ళని నరికి జాయింట్లుగా తినండి, ఏటపోతులు నరికి ఒక వేట మాంసంలోగా తినండి. అంతేకాని మనుషులు నరుకుతాం, ప్రభుత్వంలో మేమున్నాం, మేమేమైనా చేయగలము అంటే ప్రభుత్వంలో మీరున్నారు, మీరేం చేయగలరు? సరే, ప్రభుత్వంలో లేకపోతే ఏమీ చేయలేరా? ప్రభుత్వంలో ఉంటే ఏమైనా చేయగలుగుతారు. చూడండి రెహమాన్ గారు, ప్రభుత్వం లేకపోతే ఏమీ చేయలేరా? అసలు ఎక్కడ ఉంటారు? అవును. వాళ్ళ అమ్మాయి దగ్గరికి యూస్కి వెళ్ళిపోతారా, లేకపోతే రాష్ట్రాలు దాటి వెళ్ళిపోతారా, లేకపోతే సప్త సముద్రాలు దాటేసే ప్లాన్ ఏమైనా చేస్తారా? ఒక్కటి సార్, వాళ్ళు ప్రభుత్వంలో ఉంటే పాప నిజంగానే సార్ ఏమైనా మాట్లాడతారు సార్. ప్రభుత్వంలో లేకపోతే పంచాయతీ ఎన్నికల్లో కూడా బయటికి రారు సార్. పంచాయతీ ఎన్నికలకు కూడా బయటికి రారు. అదే బుచ్చయ్య చౌదరి గారు పంచాయతీ ఎన్నికల్లో అంత బలాబలాలు చూసుకోగల వ్యక్తి ఏటపోతులు నరికినట్టు నరుకుతానో లేకపోతే మేమేమైనా చేసేస్తాం, మేము నరకగలము, మేము కావాలనుకుంటే చంపగలం అని అనుకున్నప్పుడు మరి పంచాయతీ ఎన్నికల్లో చక్కగా బయటకు వచ్చి తగ్గ ఫార్ చేయాల్సింది, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాల్సింది. భయం కలిగిందా? ఏమైనా చేస్తారని అనిపించిందా వాళ్ళు?
వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరని మీకు అనిపిస్తుందా? మరి అలా అనిపించినప్పుడు ఒకవేళ 2029కి వస్తే ఇవే మాటలు అప్పచెప్పేస్తాడుగా. మనం చదివింది చదివినట్టు అప్పచెప్పేస్తాడు కదా. ఏది విత్తితే అదే కదా వస్తుంది. మనం ఏది మాట్లాడితే అదే కదా సమాధానం చెప్తారు. ఈ రోజు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అంటూ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ కట్టడాలని కుప్పగూలుస్తుంటే, రేపు జగన్ గారి ప్రభుత్వం వస్తే, ఒకవేళ వస్తే 2029కి బుల్డోజర్లు బందర్లో తిరుగుతాయా? 365 రోజులు బందర్లో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ పడగొడతాయా? దయచేసి బుచ్చయ్య చౌదరి గారి మాటలు ఒకవేళ ఓడిపోతే టీడీపీ శ్రేణులని, వారి సామాజిక వర్గాన్ని కడు ఇబ్బందుల పాలు చేసే విధంగా ఉంది అని ఆయన మనస్సాక్షికి తెలుసు సార్. అక్కడ రేణుకా చౌదరి గారు పార్లమెంట్ లో మాట్లాడిన మాట అయినప్పటికీ, ఇక్కడ బుచ్చయ్య చౌదరి గారు మేమేమైనా చేయగలము అన్నప్పుడు, చౌదరి అన్నా మనం ప్రభుత్వంలో ఉంటే చేస్తామన్నా, పుసిక్కన ప్రభుత్వం మారిందనుకో అవతల వాడు కూడా అంతకు మించి చేయగల సమర్థుడు కదా. గతంలో చాలానే చేసినారు కదా, ఎన్నో చూసినాం కదా. పంచాయతీ ఎన్నికలకు కూడా తాళాలు గుళ్ళలు పెట్టి పసుపు కలర్ చొక్కాలు బీరువాలో పెట్టి మనం కనీసం బయటికి కూడా రాలేదు కదన్నా. ఒకవేళ మళ్ళీ వస్తే ఎందుకు ఈ అనర్థాలు? చక్కగా పొందిగ్గా మాట్లాడుకుందాం. అలా మాట్లాడితే ఊరుకోనందాం. మీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడదాం. అంతేగాని మేమేమైనా చేయగలం, నరికేస్తామంటే మీరు ఓన్లీ డైలాగ్సే, వాళ్ళంతా యాక్షన్స్. మీరు డైలాగులు చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళు యాక్షన్ చేసేస్తారు. అప్పుడు ఎవరు దీనికి పర్యవసానం? సో అప్రజాస్వామికమైన మాటలు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు మీరు అలా అనుచితంగా మాట్లాడకూడదు. ఇమీడియట్ గా హోమ్ మినిస్టర్ గారు కంట్రోల్ చేసేయాలి. తప్పు బుచ్చయ్య చౌదరి తాతగారు, ఇలా మీరు మాట్లాడకూడదు అని. ఎందుకంటే లోకేష్ గారు పదాలు వాడతారండి, తాతగారు అని. సో చాలా ఆశ్చర్యం. మీరు ఇక రిటైర్మెంట్ ఎప్పుడు తీసుకుంటారు? మీ నెక్స్ట్ జనరేషన్ లో ఇన్నాళ్ళు మీ వెనకాల ఉండి మీ గెలుపుకి కారణమైన వాళ్ళలో ఏ ఒక్కరినైనా మీరు ఎమ్మెల్యేగా కూర్చోబెట్టి వెనకాల మీరు కూర్చుంటే నెక్స్ట్ జనరేషన్ ని రెడీ చేసిన వాళ్ళు అవుతారు కదా. ఎప్పుడు మీ జనరేషనే. మీ తర్వాత మీరున్నంత వరకు మీ తర్వాత ఏమవుతుంది? నాయకత్వ లక్షణం అంటే ఒక నాయకుడు తానుగా ఎదగడం కాదు, తన వెనకాలన్న కార్యకర్తల్ని కూడా నాయకులుగా తయారు చేయడమే నాయకుడి లక్షణం. తమరికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయా? మీ వెనకాల ఎవరినన్నా నాయకుడిగా తయారు చేసినారా? సో దయచేసి ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మహిళల్ని రాజకీయంలోకి తీసుకురావాలి అన్నప్పుడు 33% రిజర్వేషనే రాబడలేదండి. ఓసీ టికెట్ ఉంటది, ఎస్సీ టికెట్ ఉంటది. మీరు ఇవ్వాలనుకుంటే మగవాళ్ళకి ఇవ్వచ్చు. మీ మనసు పెద్ద మనసు అనుకోండి, మీరు ఆడవాళ్ళకు కూడా ఇచ్చుకోవచ్చు. పార్లమెంటే రిజర్వేషన్ ఇచ్చాక మీరు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇస్తే అది మీ మంచి మనసు ఎందుకు అవుతుంది? పార్లమెంట్ లో రిజర్వేషన్ బిల్లు ఆమోదం కానప్పటికీ ఆంధ్ర రాష్ట్రం మంచి నిర్ణయం తీసుకొని మహిళలకి పెద్దపీట వేస్తూ ఓసీలో, ఎస్సీలో, బీసీలో ఎక్కడున్న మహిళలకే టికెట్లు ఇస్తే 33% మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసుకోగలం కదా. సో దయచేసి బుచ్చయ్య చౌదరి గారు ఆయన వయసుకు తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుంది. 29లో ఒకవేళ ఎలక్షన్ మారి బీజేపీ కొంచెం ముఖం అలా పక్కకు తిప్పుకుంది అనుకోండి, జనసేన జారిపోయింది అనుకోండి, మన పరిస్థితి ఏమవుతుంది? మళ్ళీ తాళాలు గొళ్ళెలు పెట్టి ఇంట్లో కూర్చోడమా, లేకపోతే టికెట్లు వేసుకొని దేశ విదేశాలు దాటిపోవడమా, లేకపోతే పక్క రాష్ట్రాలకి పారిపోవడమా? ఇవన్నీ జరగాలి కదా. సో బీజేపీ పక్కం ముఖం తిప్పుకోకుండా, జనసేన జారిపోకుండా ఉండాలంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటది. ఎందుకంటే మన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాం, చాలా అనుభవజ్ఞులు. ఎందుకంటే చంద్రబాబు గారు ఎలా 40 years ఇండస్ట్రీ అంటారో మీరు కూడా అంతే. బహుశా చంద్రబాబు గారి కంటే పెద్దవాళ్ళేమో మీరు. అందుకే తాతయ్య అంటారు లోకేష్ గారు. పార్టీలో చంద్రబాబు కంటే సీనియర్. అవునండి, అందుకనే లోకేష్ గారు అసెంబ్లీలో కూడా ఆ తాతగారు అనే ప్రస్తావన చేసినారు. సో తాతగారు ఎప్పుడు రిటైర్ అవుతారు, ఎప్పుడు మన వాళ్ళని రాజకీయంలోకి తీసుకొస్తారు? సో ఇవన్నీ కూడా చాలా సందిగ్ధమైన ప్రశ్నలు అండి. సో ఎనీవే చాలా జాగ్రత్తగా ఎలక్షన్ చేయాలి. చాలా జాగ్రత్తగా ఉన్న మూడేళ్లు పరిపాలన చేస్తే బాగుంటుంది. లేకపోతే రాగల రోజుల్లో 2029లో ఏం చూడబోతాం, ఏం చెయ్యబోతున్నారు వాళ్ళు అనేది ఊహాజనకం, ఊహించదగింది కూడా కాదండి. మేడం, వైఎస్ జగన్ ట్వీట్ చూసే ఉంటారు కదా. పవన్ కళ్యాణ్ ఇటీవల ఆయన అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా సర్జరీ చేయించుకున్నారు, త్వరగా కోలుకోవాలంటూ ఆయన ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. అదే సమయంలో గతంలో వైఎస్ జగన్ కు దెబ్బ తగిలినప్పుడు కోలుకోవాలని చెప్పి మీరు కూడా ఒక ట్వీట్ చేస్తే మంచిది కదా అని అతని చుట్టుపక్కల ఎవరు అడిగితే, ఎవరికి తెలుసు అతనికి దెబ్బ తగిలిందో లేదా కావాలని తానే కొట్టేసుకున్నాడో ఎవరికి తెలుసు అని డైరెక్ట్ గా ఓపెన్ గానే ఒక పబ్లిక్ మీటింగ్ లో ఆయన చెప్పినటువంటి వీడియో
ఇప్పుడు వైఎస్ జగన్ ట్వీట్ చేసిన నేపథ్యంలో అది కాస్త వైరల్ అవుతుంది. సో ఎలా తీసుకోవాలి ఈ రెండు పరిణామాలని? సార్, ముఖ్యంగా రాజకీయాలంటే ప్రత్యర్థులుగా ఒకవేళ అసెంబ్లీలో ఎంత మాట్లాడుకున్నప్పటికీ, ఎంత పోట్లాడుకున్నప్పటికీ బయటకు వచ్చే ఖచ్చితంగా సన్నిహిత సంబంధంతో, స్నేహభావంతో ఉండాలనేదే మనం రాజకీయంలో ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి విషయం సార్. అంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు గాని, చంద్రబాబు గారు గాని ఒకరికొకళ్ళు, అప్పట్లో రోసయ్య గారు గాని, చంద్రబాబు గారు గాని ఒకరికొకళ్ళు ఎలా ఒక అవినాభావ సంబంధంతో ఉన్నారో ఇవాళ రోజు రాజకీయాలు అలా లేవండి. ఒక వ్యక్తికి అనారోగ్యం అంటే అదేమి రాజకీయం, ఒక వ్యక్తికి దెబ్బ తగిలిందంటే అదేమన్నా కుట్రకోణమా? ఇవన్నిటి గురించి ప్రతిపక్ష నాయకులుగా వాళ్ళు మాట్లాడుకోవడంలో అది వాళ్ళ ఒరిజినల్ బిహేవియర్, అదేనేమోనని ఒకళ్ళ రాష్ట్ర ప్రజలు సందిగ్ధ పడిపోయే పరిస్థితి అండి. ఈ రోజు ఒక ప్రతిపక్ష నాయకుడు ఏదైతే వాళ్ళ మాజీ మంత్రి ఇంటి మీద దాడి చేసినప్పటికీ కనీసం ఖండించినటువంటి ఒక 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 డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎన్నో మార్లు నువ్వు చెల్లిని కొట్టినావు, నువ్వు తల్లిని కొట్టినావు, నువ్వు తల్లిని గెంటేసినావు, మీ బాబాయిని నరికేసినావు అంటే ఏ ఆధారాలు లేకుండా ఇంతవరకు కోర్టు కేసులో A1, A2, A3, A8 వరకు వచ్చిన ఏ 9, 10 లో కానటువంటి ఒక వ్యక్తిని పబ్లిక్ మీటింగ్ లో కించపరుస్తున్నప్పటికీ వాట్ ఎవర్ ఇట్ మే బి, అది రాజకీయం అనే ఉద్దేశంతో ఈ రోజు ఆయనకి అనారోగ్యంగా ఉన్నా, లేకపోతే ఆయనకి ఏదో సర్జరీ అయినా ఇమీడియట్ గా దాని గురించి వాకప్ చేస్తూ ఖచ్చితంగా అతి తొందరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానంటూ పెట్టినటువంటి ట్విట్టర్ లో పోస్టు ఆయన మనసుకి ఒక నాందిలాగా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇది ఎప్పుడు అంటే అమ్మా నాన్న తమిళమ్మాయి అని ఒక సినిమా చూసినప్పుడు ఏమో అనుకున్నాం, కానీ ఆ తల్లి చెల్లి గొడ్డలి అంటూ అన్ని చోట్ల అదే మాట్లాడుతున్నారు. ఆ గొడ్డలి అనే కేసులో గనక అతను ఉండుంటే, సెంటర్ లో మీరున్నారు, స్టేట్ లో మీరున్నారు, ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ వేయించండి, సిట్ వేయించండి, అరెస్ట్ చేయించండి, లేదు. కొన్ని తల్లి చెల్లి మీ పక్కనే ఉన్నారు కదా, మీ పక్కనే ఉన్నారేమో కదా తల్లి చెల్లి. సో అలా ఉన్నప్పుడు ఏమన్నా వారితో ఒక నోటీస్ ఇప్పించడమో, లేకపోతే వారికి సంబంధించి 4 మాటలు అనిపించడమో ఎలాగో చేస్తున్నారు కదా. దానివల్ల జగన్ గారి ఓట్లు ఏమాత్రమన్నా తగ్గినాయండి? ఆయన తల్లి చెల్లిని, బాబాయినో, ఇంకొకరినో ఎవరిని నమ్మలేదండి. పైన దేవుణ్ణి, కింద రాష్ట్ర ప్రజల్ని నమ్మి ఉన్నారు. సో వాళ్లే గెలిపిస్తున్నారు, వాళ్లే నడిపిస్తున్నారు. వాళ్లే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ 11 సీట్లు ఉన్నప్పటికీ అంగుళం కూడా ఓటింగ్ తగ్గకుండా వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డారండి. ఇకపోతే పరకాల ప్రభాకర్ రాసిన నోట్స్ ప్రకారం మీరే ఆలోచించాలి. అర్ధరాత్రులు గుద్దేసినటువంటి ఈవీఎం 1 నిమిషానికి ఎన్ని ఓట్లను పోలింగ్ చేయగలిగిద్ది అంటే, బీహార్ ఎలక్షన్స్, మహారాష్ట్ర ఎలక్షన్స్ జల్లెడేసినా కూడా ఇన్ని ఓట్లు ఒక సెకండ్ లో ఎలా వస్తాయి? ఎలా వేయగలుగుతారు? లోపల నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి ఓటేసి మళ్ళీ ఇంకోటి, ఇదన్నీ జరగదు. లోపల ఒక వ్యక్తే నొక్కేస్తుంటే తప్ప. అందుకనే పార్లమెంట్ లో చెప్పినారు కదండి, వేలు ముద్ర అనేది ఖచ్చితంగా ఓటుకి వాడితే ఓటు చోరీ అనేది మనం నియంత్రించగలం. వాట్ ఎవర్ ఇట్ మే బి, అవతల వ్యక్తి నాకు తల్లి చెల్లి గొడ్డలి, నువ్వు మీ బాబాయిని నరికినావు, మీ చెల్లిని కొట్టినావు, ఎన్ని మాటలు అన్నప్పటికీ నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడివో, లేకపోతే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తిగా వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఇచ్చిన ట్విట్టర్ లో పోస్ట్ ఏదైతే ఉందో, ఖచ్చితంగా ఇది సహృద భావం. అందరూ కూడా ఇలాంటి భావనని అలవరుచుకోండి. ఇది రాజకీయం. తల్లి చెల్లి గొడ్డలి, లేకపోతే 3 పెళ్లిళ్ళు, ఇవన్నీ కాదండి. వాళ్ళేంటి అనేది సింగిల్ గా రాష్ట్ర ప్రజలకి తెలిసిన రోజున వాళ్ళ కోసం కుంటి సాకులు వెతుక్కోవాల్సిన వాళ్ళు రాష్ట్రానికి మంచి చేసినారా, చెడు చేసినారా? ఒకవేళ క్రిస్టియన్ ముఖ్యమంత్రి అన్నప్పుడు, ఈ రోజు ఒక క్రైస్తవ ముఖ్యమంత్రి అని మీరు భావించినప్పుడు, ఒక 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 హైందవ ధర్మాన్ని కాపాడే వ్యక్తిలాగా ఈ రోజు వెంకటపాలెం గాని, లేకపోతే హైదరాబాద్ లో జుబ్లీస్ లో కట్టినటువంటి వెంకటేశ్వర స్వామి గుడి గాని, లేకపోతే అమెరికాలో కట్టింది గాని, వైజాగ్ లో కట్టింది గాని, ఇవన్నీ కూడా కట్టింది అన్యమతస్థుడు కదా. మరి అతని కులాలు ఎందుకు, మతాలు ఎందుకు, తల్లి చెల్లులు, కేసులు, గొడ్డలు ఇవన్నీ మనకెందుకు? ఏదైనా ప్రభుత్వంలో మనమే ఉన్నాం, సిఐడి మెట్లెక్కించచ్చుగా, సిబిఐతో నోటీసులు విచారణలు చేపించొచ్చుగా, అది చేత కాదు. నిన్న చెప్తున్నారండి చంద్రబాబు గారు, నేను తలుచుకుంటే అరెస్ట్ చేసేయగలను కానీ చేయను. అరేంటి, తలుచుకుంటే అరెస్ట్ ఎలా అవుతారు? కేసులు ఉంటే కదా అరెస్ట్ అవుతారు, తప్పు చేస్తే కదా అరెస్ట్ అవుతారు. ఆయన తలుచుకుంటే కేసులు అరెస్ట్ చేయగలుగుతాడంట. ఆయన ఒకవేళ జగన్ గారు తప్పు చేసినా ఆయన ఎందుకు తలుచుకోవట్లే? అంటే తలుచుకోవాలంటే భయం వేస్తుందా? తలుచుకుంటే ఏమవుతుందో తెలుస్తుందా? ఎవరింటి మీదో దాడి చేస్తే ఆయన వెళ్తేనే వచ్చిన జనాన్ని మీరు ఆపలేకపోయినారే, అదే ఆయన మీద పెనుదాడి, లేకపోతే ఆయన అరెస్ట్ అంటే రాష్ట్రం సునామీ అయిపోతుందేమన్న భయమా?
అసలు ఆయన మాట అనడం చూడండి ఎంత చమత్కారంగా అన్నారు. నేను తలుచుకుంటే అరెస్ట్ చేయగలను కానీ అరెస్ట్ చేయనంట. అరెస్ట్ చేయనంట. ఎందుకు అరెస్ట్ చేయరు? అరెస్ట్ చేయకూడదా? అరెస్ట్ చేస్తే ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? సో ఇవన్నీ అది పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారంట. ఆయన కూడా అరెస్ట్ చేయొద్దన్నారంట. అదేంటది? మీరెవరు అరెస్ట్ చేయొద్దనడానికి? మీరెవరు అరెస్ట్ చేయమని చెప్పడానికి? హూ ఆర్ యూ? మీ పరిధి ఎంత వరకు? మీ పరిధి ఎంత వరకు? పరిధి దాటి ఎందుకు మాట్లాడుతున్నారు? అప్పట్లో చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఇలాంటి అపోహలో పెట్టే, ఏమయ్యా నేను ఎక్కడో పర్యటనలో ఉన్నాను, ఆయన ఇక్కడ అరెస్ట్ చేసినారు, దానికి నాకేం సంబంధం అని చక్కగా చెప్పినాడు. చక్కగా చెప్పినాడు. దానికి నాకేం సంబంధం, నేను ఏడో పర్యటనలో ఉన్నానయ్యా, ఇక్కడ ఆయన అరెస్ట్ చేసినారు, నాకేం సంబంధం అన్నాడు. కానీ ఈయన మాత్రం ఈయన తలుచుకుంటే అరెస్ట్ చేయగలరంట. ఎలామ్మా? ఎలా? ఏమన్నా షార్ట్ కట్ లో ఏమన్నా సిబిఐలో ఆఫీసర్ అయిపోయాడా? లేకపోతే సిట్ విచారణలో ఈయన ఒక అధికారి అయిపోయాడా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిని కావాలంటే అరెస్ట్ చేయగలంట, పోనీలేని అరెస్ట్ చేయడంట. అరే మీరేంటి? మీ పరిధి ఏంటి? మీరు పరిపాలన మాత్రమే చేయగలరు, మీరు అరెస్ట్ చేయగలరా? అరెస్ట్ చేసే శక్తి మీకు ఉంటుందా? సార్ అందుకనే 10th క్లాస్ పుస్తకాలు 9th క్లాస్ పుస్తకాలు చదివితే రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారాలు, విధులు ఇవన్నీ ఉంటాయి సార్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇది చాలా అనుచిత వ్యాఖ్యలు. ఇలాంటి వ్యాఖ్యలు అనుభవజ్ఞులైనటువంటి 30-40 ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్న వ్యక్తి ఎక్కడ కూడా ప్రస్తావించకూడదు. ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయగలను, లేకపోతే చేయలేను, చేద్దామని వద్దనుకుంటున్నాను, నాకు అలా ఇష్టం లేదు. మీరెవరు ఇష్టపడడానికి? మీరెవరు ఇష్టం లేదని చెప్పడానికి? మీరెవరు? సో ఇది ఇలాంటి మాటలు రాజ్యాంగ విరుద్ధం అండి. అప్రజాస్వామికం కాబట్టి ఇలాంటి పదాలు వాడకూడదని నా వినతి పూర్వక విన్నపం అండి. అయితే ఇక్కడ గతంలో వైఎస్ జగన్ కు దెబ్బ తగిలినప్పుడు పరామర్శిస్తే బాగుంటుంది కదా అంటే అని ఎవరైనా పక్కన ఉన్న వాళ్ళు సలహా సూచన ఇచ్చినా సరే, ఎవరికి తెలుసు అతనంతా అతనే కొట్టేసుకున్నాడేమో తలని అని చెప్పి ఓపెన్ గా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అనారోగ్యం పాలయ్యేటప్పటికి వైఎస్ జగన్ మాత్రం గతమంతా మర్చిపోయి ఆయన త్వరగా కోలుకోవాలి, మంచి ఆరోగ్యంతో మళ్ళీ తిరిగి అందరి ముందు రావాలని చెప్పి ట్వీట్ చేశారు. అవును సార్, అవును సార్, ఇది చాలా శుభ పరిణామం. రాజకీయాలంటే ఇలాగే చేయాలి, అవతల వ్యక్తి వ్యక్తిగత విషయాలలోకి తలదూర్చకుండా చేయాలి అనేది ఒక మంచి బాట అనేది గౌరవ జగన్ గారు వేస్తున్నారండి. ఆయన ఏదైతే సర్జరీ అయ్యాక బయటకు వచ్చాక కూడా ఆయన కూడా ఇలాంటి రాజకీయమే చెయ్యాలి. జగన్ గారు ఏదైనా తప్పు చేస్తే జగన్ గారు ఆ పథకంలో ఇంత తినేసినారు, ఈ పథకంలో డబ్బులు దారి మళ్ళించారు అని అడగాలే గాని, ఆ ప్రాజెక్ట్ మీ వల్లే ఆగిపోయిందని ప్రశ్నించాలే గాని, మీ చెల్లికి ఆస్తిలో వాటా ఎందుకు ఇవ్వలా, మీ తల్లి మీ ఇంట్లో ఎందుకు ఉండట్లా, ఆ గొడ్డలు ఎందుకు అలా కనపడట్లేదు, లేకపోతే ఇంకోటి, ఇవన్నీ మనకెందుకు? ఇవి సిబిఐ సిట్టు కదా చెయ్యాలా? ఈ వాళ్ళకి ఏదైనా ఆస్తిలో వివాదం ఉందనుకోండి, కోర్టులు, న్యాయస్థానాలు, చట్టాలు ఉన్నాయి కదా, అవి కూడా మీరే చేసేస్తారా? చట్టాలు చేసే పని మీరే చేసేసేయండి, సిబిఐ చేయాల్సిన అరెస్టులు మీరే చెయ్యండి, మీరు వద్దనుకుంటే ఆపేయండి, అన్ని మీరే. అంటే నేనే రాజు నేనే మంత్రిలో ఒక గనక హీరో చెప్తాడు చూడు, అన్ని నేనే అన్నట్టుగా, అట్లా చాలా అనుచితంగా ఉంటాయి సార్. అందుకనే రాజకీయంలా చేయండి. ఫర్ సపోజ్ నేను పోలవరం గురించి మాట్లాడాను అనుకోండి, వాళ్ళు పోలవరం గురించి సమాధానం చెప్పాలి. అంతేగాని రజనీ గారు అలా, రజనీ గారు ఎలా, రజనీ గారు ఆ పార్టీలోంచి బయటకు వచ్చారు, రజనీ గారు ఎలా మాట్లాడతాం మీకెందుకే? నా ఇష్టం. నేను తప్పుని తప్పు అన్నాను, తప్పు కాదు అంటే మంచా చెడా మీరు ఆన్సర్ చెప్పండి. ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేనప్పుడే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తారు ప్రత్యర్థులు. ఆ వ్యక్తి యొక్క ప్రశ్నకి మీకు ఆన్సర్ లేనప్పుడు ఇంకేం చేస్తారు? ఎక్కడి నుంచి వచ్చారు రజనీ గారు, ఏ పార్టీ నుంచి వచ్చారు, నీకెందుకు పోలవరం ఎందుకు ఆగిపోయింది, పోలవరం ఎప్పుడు పూర్తయిద్ది? అప్పట్లో అనిల్ కుమార్ యాదవ్ గారు అసెంబ్లీలో కౌంట్ డౌన్ అంటే ఎగతాళి చేసినాం కదా, ఇప్పుడు మీరు కౌంట్ డౌన్ అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఒక డేట్ చెప్పండి, ఒక టైం చెప్పండి, మీ వల్ల అవుతుందా, ఎంతవరకు అవుతుంది? లైవ్ చూపించండి, సెక్రటేరియట్ లో కూర్చోబెట్టి లైవ్ చూపించండి, ఎంతవరకు జరుగుతుంది? సెంట్రల్ పూర్తి చేస్తానన్నప్పుడు కాదు మేము పూర్తి చేసుకుంటాం, కమిషన్లు కొట్టేస్తాం, కాంట్రాక్ట్లు తీసేసుకుంటాం అన్నట్టుగా సెంట్రల్ చేతిలోంచి మీరెందుకు నెత్తినేసుకున్నారు? అది ఎప్పుడో పూర్తి చేసి ఇచ్చేది కదా సెంట్రల్, మీరు పూర్తి చేసి ఇస్తానని. అందుకనే మోడీ గారు అంటారు, బాబు పోలవరాన్ని ఏటీఎం లాగా వాడతాడు, ఏటీఎం అని. ఈ రోజు పోలవరాన్ని ఏటీఎం లో వాడేసి డబ్బులు తీసేసుకున్నారు, ఇప్పుడు పని పూర్తి చేయడానికి డబ్బులు లేవు. మరి సెంట్రల్ ఇస్తుందా? స్టేట్ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఎన్ని వేల కోట్లు కావాలి? ఎన్ని వేల కోట్లు కావాలి? ఉన్నాయా? ఖజానాలో మంచి మనసు ఉంది కానీ ఖజానాలో డబ్బులు లేవని మీరే కదా సార్ చెప్తారు. సంపదని సృష్టించండి, అమరావతిలో తవ్వండి, ఓ పక్క నుంచి ఏమన్నా వస్తుందేమో, సంపద బయటకు వచ్చిద్దేమో. ఆ సృష్టించే అనే పదం చూడండి ఎంత భూమిరంగా తిరుగుతుందో. ఈ రోజు ఎలా సృష్టిస్తారు? ఈ రోజు తవ్వితే నీళ్లు వస్తున్నాయి కానీ నిధులు నిక్షేపాలు రావట్లేదు ఏంటి? అమరావతిలో తవ్వితే నిధులు నిక్షేపాలు కదా రావాలా, నీళ్లు వస్తున్నాయి ఏంటి? మరి ఎలా వచ్చింది సంపద?
సో ఇవన్నీ కూడా చాలా మందికి ప్రశ్నార్థకంగా ఉండిపోయినాయండి. కానీ ఇవి మీరు నేను మాట్లాడితే బాగుంటది, కానీ అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులు కూడా ఇలాంటి అనుచిత రైట్ రైట్ వ్యాఖ్యలు వాడడం తగదు అని భావిస్తున్నామండి. ఇక పరకాల ప్రభాకర్ గారు తరచూ ఈ మధ్యన కొన్ని కీలకమైనటువంటి అంశాలు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా ఈవీఎంల విషయంలో ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అనేది బయటకు తీశారు, అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఎస్ఐఆర్ ప్రక్రియ ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఎలక్షన్ కమిషన్ తనకి అనుకూలంగా లేని చోట్ల అనుకూలంగా లేని ఓట్లను లక్షలాది ఓట్లను తొలగిస్తూ ఆయా రాష్ట్రాల్లో పరిస్థితి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. సో దీనిపై కూడా పరకాల ప్రభాకర్ గారు క్లియర్ గా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సార్, దీంట్లో చాలా ఆశ్చర్యభరితం ఏంటంటే గతంలో ఎస్ఎస్ఆర్ ఉండేదంట, స్పెషల్ సమ్మరీ రివిజన్స్ అని. సో ఆ స్పెషల్ సమ్మరీ రివిజన్స్ ప్రకారం కూడా ఆ ఓట్లు నమోదు కానీ ఓట్లు తొలగింపు కానీ జరుగుతూ ఉంటాయంట. అంటే ఫర్ సపోజ్ 18 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్ళి మీకు 18 ఏళ్ళు దాటింది కదా, మీరు ఓటు నమోదు చేసుకోండి అని, లేకపోతే మీరు ఈ ఊర్లో ఉండేవాళ్ళు కదమ్మా, ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయారు కదా, మీకు ఇక్కడ ఓటు తీసేయమంటారా, మళ్ళీ అక్కడ ఓటు నమోదు చేసుకుంటారా, ఇవన్నీ వివరాలండి. అంటే ఎన్నికల వాళ్ళు ఇంటి దగ్గరకు వస్తున్నారు, జనాభా లెక్కల వాళ్ళు వస్తున్నారు, ఇవన్నీ మనం మాట్లాడుకునే వాళ్ళం కదండి. సో గతంలో 2002లో కూడా జరిగిందట ఈ మాదిరిగా 2002లో కూడా జరిగిందట. సో 2002కి దీనికి తేడా ఏంటి అంటే 2002కి ఎక్కడ కూడా నేను ఉన్నాను సార్, ఇక్కడ నా ఓటు లేదు సార్ అని ఎవరు రాలేదండి. 2002లో చాలా నిశ్శబ్దంగా నెక్స్ట్ అంటే ట్రాన్స్పరెంట్ గా జరిగిందండి. సో ఇక్కడ అలా జరగట్లేదు. నేను ఈ ఊర్లోనే ఉన్నాను, నా ఓటు తొలగించారు. మా అమ్మాయి కూడా ఇక్కడే ఉంది, మా అమ్మాయి ఓటు తొలగించారు. మా అమ్మాయి ఉద్యోగరీత్యా హైదరాబాద్కి వెళ్ళింది, అంతే, మా అమ్మాయి ఓటు తొలగించేశారు. మేము ఇంకా బతికే ఉన్నాం, మా ఓటు తీసేసినారు. సో ఇవన్నీ కూడా చాలా చాలా అభ్యంతరాలు నమోదైనాయండి. ఇంకా ఏంటంటే ఒక ఇంట్లో 509 మంది ఉన్నట్టుగా ఒక ఓటు కార్డ్ లిస్ట్ లో వచ్చేసిందండి. అంటే ఒక ఇంట్లో 509 మంది జనాభా ఉన్నారు. అంటే డిఫరెంట్ కులాలు, డిఫరెంట్ మతాలు, ఫర్ సపోజ్ సర్జన్ సింగ్, లేకపోతే మహాదేవి, లేకపోతే వెంకటేశ్వరరావు, ఇలా అంటే డిఫరెంట్ ఊర్లు, డిఫరెంట్ రాష్ట్రాలు, మతాలు అందరు కూడా. సో అది ఎలా సాధ్యమైంది? అంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ఓటర్ల నమోదులో ఒక ఇంట్లో 509 ఓట్లు ఎలా నమోదైంది? ఇది ఎవిడెంటరీ కదా, ఇది ఎవిడెంటరీ కదా. ఫర్ సపోజ్ బతికున్న వ్యక్తిని చనిపోయాడని ఒకవేళ రాస్తే ఇమీడియట్ గా అధికారిని సస్పెండ్ చేస్తారు కదా. మరి ఇక్కడ ఎన్నికల అధికారులు ఎవరు ఈ తప్పుడు రికార్డులు చేసింది, వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? సో ఈ ఏదైతే ఎస్ఎస్ఆర్ అనే దాని తర్వాత ఈ ఎస్ఐఆర్ వచ్చిందండి సార్, ఈ ఎస్ఐఆర్ వచ్చింది. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇది ఎవరు నమోదు చేయమన్నారు? సో ఇది సర్వసాధారణంగా ఎలక్షన్ కమిషనర్. సో పరకాల ప్రభాకర్ లాంటి చదువుకున్న విద్యావంతులు ఆర్టీఐకి వేసి అడిగినారట, ఎస్ఎస్ఆర్ నమోదు చేసినారు కదా, ఎస్ఎస్ఆర్ లో ఎక్కడ తప్పు జరిగింది, ఎస్ఎస్ఆర్ లో ఎవరు, ఏ వ్యవస్థలు, అంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని గురించి వాకప్ చేసినారు, ఇవన్నీ కూడా ఇవ్వండి అని అడిగితే ఎవరు ఎంక్వైరీ చేసినారో చెప్పలేదు, ఏ దర్యాప్తు వ్యవస్థలు ఉన్నాయో చెప్పలేదు, ఎక్కడ తప్పుడు రిపోర్ట్ వచ్చిందో చెప్పలేదు, ఎందుకు దీని ప్లేస్ లో ఎస్ఐఆర్ పెట్టారో తెలియదండి. ఇవన్నీ కూడా గత ఎలక్షన్ కి ముందు జరిగింది. ఎగ్జాంపుల్ గా బీహారే చూసుకుంటే 69 లక్షలు అనుకుంటా అండి అక్కడ ఓటింగ్, 69 లక్షల ఓట్లు తొలగించడం అయిందట. అదే ఎక్కడి నుంచి తొలగించినారు ఈ 69 లక్షలు అంటే, వీళ్ళేమన్నా అంటే ఇక్కడ నుంచి అంటే ఎవరి తొలగిస్తారంటే మన రాష్ట్రం దాటి వెళ్ళిపోయిన వాళ్ళని, లేకపోతే ఏదైతే విదేశస్తులు ఇక్కడ ఉంటే వాళ్ళ ఓట్లు నమోదు చేయకుండా వాళ్ళవి తొలగించడం కానీ. సో ఇవన్నీ ఏవో జరిగి ఉంటాయి, వలసదారుల ఓట్లో, లేకపోతే ట్రాన్స్ఫర్ ఓట్లో, లేకపోతే చనిపోయిన ఓట్లో, లేకపోతే డూప్లికేట్ ఓట్లో, ఇలా చాలా చాలా ఉంటాయండి. సో వీటన్నిటికీ విరుద్ధంగా ఇలాగా ఓటర్లలో ఇంతమంది ఎలా నమోదయ్యారు అంటే, ఒకవేళ మనం అనుమానించదగింది కాదు, కానీ ఎలక్షన్ లో బీజేపీ ప్రధానమంత్రి స్థాయి పదవికి రావడానికి గల బలమైన కారణం బీహార్ ఎలక్షన్స్. బీహార్ లో నితీష్ కుమార్ గారు గెలవడం, నితీష్ కుమార్ గారు బీజేపీకి సపోర్ట్ చేయడం. సార్ ఏదైతే ఈ బీహార్ లో తొలగించినటువంటి 63 లక్షల ఓటింగ్ ఏదైతే ఉందో సార్, దీన్ని సుప్రీంకోర్టులో కూడా వేయడం జరిగింది సార్. సో ఈ సుప్రీంకోర్టులో వేసినప్పుడు బెంచ్ మీదకి తీసుకొచ్చిన ప్రతిసారి ఈ తొలగించిన ఓట్లు ఏవో చెప్పండి అంటే మేము ఫైనల్ లిస్ట్ లో ఇస్తాము అనేవాళ్ళు సార్.
సో ఫైనల్ లిస్ట్ లో ఇస్తే మార్చుకోవడానికి టైం ఉండేది కాదు సార్. ఒక నెల టైంలోనే మళ్ళీ అంతా క్లియర్ అయిపోతుంది. ముందే చెప్పండి 23 లక్షల ఓటింగ్లు ఎవరు అంటే ఎవరివి తీశారు, వాళ్ళవి ఎందుకు తీశారు, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టులో స్వయంగా అడిగితే ఎట్టగేలకి ఏదో ఒక రకంగా ఆ ఏరియా బూతుల్లో బయట రాసినారు సార్. అంటే సపోజ్ స్కూల్లో పాస్ అయిన లిస్టు, ఫెయిల్ అయిన లిస్టు బయట ఎలా పెడతారో ఆ బూతుల్లో ఈ ఓట్లు తొలగించడం అనేది తీయడం జరిగిందని రాసినారు సార్. సో ఈ మాదిరిగా సుప్రీంకోర్టులో ఓట్లు తీసేస్తున్నారు, ఓట్లని రక్షణ కల్పించండి అని అడుక్కోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సార్? ఏమనంటే 2002లో కూడా ఇలాగే జరిగింది కదా. అంటే 2002లో ఎప్పుడు మేము ఉన్నాము, మా ఓటు లేదని ఎవరు రాలేదు సార్. మా ఓటు ఎందుకు తీశారని ఎవరు అడగలేదు సార్. ఎప్పుడు కొత్త ఓట్లు నమోదు చేయించుకునే వాళ్ళు. 18 ఏళ్ళు దాటింది, మా అమ్మాయి కోటు రాయండి, మా అమ్మాయి కోటు రాయింది, మా ముసలాం చచ్చిపోయింది, మా ముసలాంకి ఓటు తీసేయండి, ఇలా ఉండేది సార్. కానీ మేము ఉన్నాం సార్, మా ఓటు తీసినారు సార్, మేము ఇక్కడే ఉన్నాం సార్, మా అడ్రస్ మార్చేసినారు సార్, ఇవంతా లేవండి. ఎస్ఏడిడి అనేది ఒకటి పెట్టినారండి. ఎస్ఏడిడి దాని ప్రకారం ఇక్కడ షిఫ్టెడ్ గానీ, ఎస్ అంటే షిఫ్టెడ్ గానీ, తర్వాత ఏ అంటే ఆబ్సెంట్ గానీ, లేకపోతే ఇక్కడ డెడ్ గానీ, ఏదైతే డి ఫర్ డెడ్ గానీ, ఇక్కడ డూప్లికేట్. సో ఈ రకంగా ఉన్నటువంటి ఓట్లని మాత్రమే తొలగిస్తూ ఏ మార్పులు చేర్పులు చెయ్యాల. కానీ చాలా దారుణంగా విదేశాల ఓట్లు, చొరబాటుదారుల ఓట్లు అంటూ తొలగించినాము అంటే ఈ 63 లక్షల ఓటింగ్ ను ఎందుకు తొలగించినారు అనేది ఈ రోజుకి రిపోర్ట్ ఇవ్వలేదు సార్. మనమేమనుకోవచ్చు అంటే ఆ ఓట్లు ఉండడం వల్లే, ఆ తొలగించిన ఓట్లు అన్ని ప్రతికూల ఓట్లు, మనకి పడేవి కాదు, అవి తీసి పడేద్దాం, కొత్తవి రాసి పడేద్దాం, లేకపోతే దొంగ ఓట్లు వేసేసుకుందాం. అందుకనే ఈవీఎం లో వేలుముద్ర ఉండాలి. ఈ ఓటు నమోదులైన ఎలక్షన్ కమిషనర్ అండి, ఎలక్షన్ డిపార్ట్మెంట్ లో గతంలో అంట పరకాల ప్రభాకర్ గారి సీనియర్లు చాలా మంది ఉన్నప్పుడు, చాలా అనుమానాలు ఉన్నప్పుడు, కొన్ని చోట్ల ఓట్లు తొలగిస్తున్నప్పుడు, కొన్ని చోట్ల ఈవీఎం లో ఒక సెకండ్ కి 4-5 ఓట్లు ఎలా పడినాయి అని అడగడానికి కొంత లెటర్ రాసుకొని వెళ్ళి ఇచ్చేవాళ్ళట. ఆయా డిపార్ట్మెంట్ కి తీసుకెళ్లేవాట, డిపార్ట్మెంట్ కి ఇచ్చేవాళ్ళట, రిసిప్ట్ ఇచ్చేవాళ్ళట. దానికి సమాధానం ఇవాళ కాకపోతే ఒక నెల రోజుల్లోనే చెప్పేవాళ్ళట. ఇప్పుడైతే మీరు జైలు గోడ ఉంటది చూడండి, జైలు గోడలో ఎవరన్నా వచ్చినప్పుడు చిన్న విండో ఓపెన్ చేస్తారు చూడండి, ఆ మాదిరిగా తీసి ఏదైతే మనం ఇస్తున్నటువంటి కంప్లైంట్ గానీ, పేపర్ స్టేట్మెంట్ కాపీ గానీ తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారట. సో ఇక్కడ అకౌంటబిలిటీ అనేది ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఎందుకు చేయట్లేదు? ఒక ఇండిపెండెంట్ బాడీ ఎవరి మీద డిపెండ్ అవుతుంది? ఇండిపెండెంట్ కదా. సో ఇవన్నీ కూడా పరకాల ప్రభాకర్ గారు సంధించిన ప్రశ్నలన్నీ అక్కడ బీజేపీ గెలవడానికి, లేకపోతే బీహార్ లో నితీష్ కుమార్ గారు గెలవడానికి, నితీష్ కుమార్ గారు సంఘీభావం తెలపడానికి, అదే మాదిరిగా మన ఏపీ రాష్ట్రంలో కూడా చాలా ఓట్లు తొలగించినారు, కొన్ని చోట్ల ఓట్లు వెయ్యనివ్వలేదు. ఇవన్నీ కూడా వీళ్ళిద్దరూ లేకపోతే ప్రధానమంత్రిగా నా స్థాయిలో ఉండేవాళ్ళు కాదు. వీళ్ళిద్దరికి ఎవరు సపోర్ట్ ఉంది అంటే ఒక ఆటోమేటిక్ గా మనం మోడీ గారి సపోర్ట్, ఎన్డీఏ సపోర్ట్ అంటాం. సో ఇటువంటివి పునరావృతం కాకుండా మా ఓట్లు తీసేశారని సుప్రీంకోర్టు మెట్లు ఎక్కకుండా బీహార్ గెలుపుకి అవసరమైనటువంటి 63 లక్షల ఓట్ల తొలగింపు, ఇవన్నీ కూడా మనం రెక్టిఫై చేసుకుంటే ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఇండిపెండెంట్ గా ఉండాల్సిన బాడీ దేని మీదో డిపెండ్ అవుతుంది. ఈ ఎస్ఐఆర్ అనేది ఎవరు తీసుకొచ్చినారు, ఈ ప్రతిపాదనలో నిజం ఎంత, అబద్ధం ఎంత అంటూ అకౌంటబిలిటీగా, ట్రాన్స్పరెంట్ గా లేని పక్షంలో ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో అవసరమైనదే ఓటు, ఆయుధం లాంటిదే ఓటు, ప్రశ్నించేదే ఓటుతో. అటువంటి దాన్ని ఈ రోజు నిర్వీర్యం చేసేస్తే వ్యవస్థలు ఎలా నడుస్తాయని ఒక సందిగ్ధ ప్రశ్న సార్.